ఒకప్పుడు ఇంట్లో 6గురు ఉన్నా 7గురు ఉన్నా ఇంటి పెద్ద ఒక్కరు సంపాదించే జీతంతో ఇల్లు సులభంగా గడిచిపోయేది. కానీ ఇప్పుడు ఇంట్లో ఉండేది కేవలం 4గురే అయినా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కష్టపడితే గానీ పిల్లలకి చదువు, ఆరోగ్యం, సౌకర్యం ఇవ్వడం సాధ్యపడడం లేదు. మరీ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇల్లు కట్టాలంటే హౌస్ లోన్, బైక్ కొనాలంటే వెహికల్ లోన్, ఇంకా ఏసీ, ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్స్ కొనాలంటే ఈఎంఐ స్కీమ్స్, ఇలా వీటి ద్వారానే నెల నెల కట్టుకుంటూ వారి కోరికల్ని తీర్చుకుంటున్నారు. చిన్న అవసరాలు తీరాలంటే కూడా తల్లిదండ్రులు కష్టపడాల్సిందే. కానీ కొన్ని కుటుంబాల్లో టైం బాగోక దురదృష్టవశాత్తు ఇంటి పెద్ద దిక్కులో ఎవరైనా మరణిస్తే ఆ కుటుంబం పూర్తిగా కష్టాల పాలవుతుంది. ఒకవేళ మీ కుటుంబానికి మీరే పెద్ద దిక్కు అయితే మీరు మీ జీతంతో కుటుంబానికి కావలసిన సౌకర్యాల్ని, అవసరాలను తీర్చే ముందు వారి భవిష్యత్తుకు భరోసానిచ్చేలా పునాది వేయండి. మనలాంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకి ఏమీ కాకూడదు అని ఆ దేవుని కోరుకుందాం. కానీ టైం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఎప్పుడు ఎవరితో ఏం జరుగుతుందో చెప్పలేము. మీరు ఉన్నా లేకపోయినా మీ కుటుంబం ఎప్పుడూ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే మీరు చేయాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల కుటుంబం ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎంత తక్కువ ఏజ్లో తీసుకుంటే అంత మంచిది. చాలామందికి మాకు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు, దానివల్ల మాకేంటి లాభం అనే డౌట్ ఉంటుంది. ఒక వ్యక్తికి టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత ముఖ్యమో చెప్పడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, ఫ్యామిలీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. మీరే మీ కుటుంబానికి ఏకైక ఆధారమైనప్పుడు మీరు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఇది మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా లోటుని కొంతవరకు తీరుస్తుంది. నెంబర్ 2, ప్రొటెక్ట్ యువర్ యాసెట్స్. ఒకవేళ మీరు పర్సనల్ లోన్, హోమ్ లోన్, ఎడ్యుకేషన్ లోన్ లాంటివి తీసుకున్నట్టయితే మీరు లేని క్షణాన ఆ అప్పులు ఎవరి మీద పడతాయి? మీ అందరికీ తెలుసు, లోన్ వాళ్ళు అస్సలే వదలరు. మీ కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకువచ్చి మరీ డబ్బులు వసూలు చేస్తారు. అలాంటి టైంలో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ఆ లోన్లను తీర్చడంలో ఉపయోగపడుతుంది. నెంబర్ 3, లైఫ్ స్టైల్ రిలేటెడ్ రిస్క్. ప్రస్తుత కాలంలో వయసు పెరిగే కొద్దీ తెలియకుండానే జబ్బుల బారిన పడుతున్నారు. అలాంటప్పుడు మనకేం జరిగినా కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ చాలా యూజ్ అవుతుంది. మరి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే విషయానికి వస్తే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం బయట ఏజెంట్ దగ్గర తీసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో డైరెక్ట్గా కూడా పర్చేస్ చేయవచ్చు. మనం ఏజెంట్ దగ్గర తీసుకుంటే వాళ్ళు కమిషన్ ఛార్జ్ చేస్తారు, ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. అదే ఆన్లైన్లో తక్కువ డబ్బులకే వచ్చేస్తుంది. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి ఆన్లైన్లో డిఫరెంట్ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ని కంపేర్ చేసి మీకు సూట్ అయ్యే బెస్ట్ ప్లాన్ని తీసుకోవచ్చు. నెలకి కేవలం 600 నుంచి 700 రూపాయలతో అప్ టు 2 కోట్ల వరకు లైఫ్ కవర్ని అందించే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ని మీరు ఆన్లైన్లో తీసుకుంటే 15% డిస్కౌంట్ని కూడా పొందవచ్చు. వీళ్ళు 24/7 మీకు క్లెయిమ్ అసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు వీళ్ళు మీకు ఒక డెడికేటెడ్ రిలేషన్షిప్ మేనేజర్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అందుకే మీరు మీ ఫ్యామిలీని సెక్యూర్గా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ని తప్పకుండా తీసుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. చివరగా ఇన్సూరెన్స్ పాలసీలో ఎక్స్ట్రా డబ్బులు పే చేస్తే రైడర్లు మనకు ఎక్స్ట్రా కవరేజ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఉదాహరణకి ఒక వ్యక్తి క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని యాడ్ చేసుకున్నప్పుడు ఒకవేళ తనకి క్యాన్సర్ లాంటి ఒక క్రిటికల్ ఇల్నెస్ వచ్చి చనిపోతే తన ఫ్యామిలీకి నార్మల్గా వచ్చే టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్తో పాటు ఈ రైడర్ నుంచి వచ్చే అమౌంట్ కూడా దానికి యాడ్ అవుతుంది. కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం సరైన రైడర్లు యాడ్ చేసుకుంటే దానివల్ల ఖచ్చితంగా బెనిఫిట్ అవుతాం. అలాగని కేవలం బెనిఫిట్లను మాత్రమే చూస్తూ ఎక్కువ రైడర్ ఆప్షన్ చూసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల మన ఓవరాల్ ప్రీమియం యొక్క ప్రైస్ పెరుగుతుంది. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే ఏదైనా ప్రమాదం వల్ల మీరు కాళ్ళు చేతులు కోల్పోయినా, అవి పనిచేయడం ఆగిపోయినా లేదా మరణించినా కూడా ఆ సందర్భంలో కుటుంబానికి కొంత అమౌంట్ని ఇన్సూరెన్స్ కంపెనీ అందిస్తుంది. అలాగే ఒకవేళ మీకు డయాబెటీస్, హైపోటెన్షన్ లేదా హార్ట్ ప్రాబ్లమ్, స్మోకింగ్ లాంటి హ్యాబిట్స్ ఉంటే తప్పకుండా పాలసీ తీసుకునే టైంలో నిర్మోహమాటంగా వాళ్ళకు తెలియజేయాలి. లేకపోతే ఈ కారణాల వల్ల మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని రిజెక్ట్ చేసేందుకు దీని ఒక అవకాశంగా భావిస్తాయి. జీవితంలో జరిగే ప్రతి విషయం పైన మనకు కంట్రోల్ ఉండకపోవచ్చు, కానీ మనం కంట్రోల్ చేసుకోగలిగే కొన్ని విషయాలు మాత్రం ఉంటాయి. దానికి టర్మ్ ఇన్సూరెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి మీరు లేకపోయినా మీ కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉండాలి అనుకుంటే టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి అందులోని ఇన్సూరెన్స్ ప్లాన్లను చెక్ చేసి కంపేర్ చేసి బెస్ట్ ప్లాన్ని తీసుకోండి. మీ కుటుంబాన్ని కాపాడుకోండి.